అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. మనం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే కేంద్ర ప్రభుత్వము 2002 సంవత్సరం తర్వాత 2026 ఇప్పుడు అంటే 24 ఏళ్ళ తర్వాత చేపడుతున్నటువంటి ఓటర్ ప్రత్యేక సవరణకు సంబంధించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి మరి ఈ ఓటర్ ప్రత్యేక సవరణకు సంబంధించిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది, ప్రారంభం కాబోతుంది. కాబట్టి 2002 ఓటర్ జాబితా ఆధారంగా ఈ మ్యాపింగ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. మన స్టేట్లో ఆల్రెడీ డైరెక్షన్ రావడం జరిగింది. బిఎల్ఓలకు అధికారులందరూ కూడా డైరెక్షన్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. పేపర్లలో కూడా ప్రధాన మీడియా మొత్తం కూడా దీని మీదనే ఫోకస్ చేస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ప్రతి రాజకీయ పార్టీ కూడా దీని మీదనే స్పెషల్ కేర్తో పెద్ద పెద్ద బహిరంగ సభలు, రాష్ట్రంలో శిక్షణా తరగతులు పెట్టుకుంటూ కూడా మరి ఆ పార్టీ నాయకులందరూ కూడా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు, మరి ఇంత భయం ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అనేది చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. మరి పెళ్ళైన మహిళలు, అత్తగారింటికి వచ్చినటువంటి మహిళలు కానీ, యువకులు కానీ 2002 ఓటర్ జాబితాలో కనుక పేరు ఉన్నటువంటి ఆ ఓటర్ జాబితాలో లేకపోతే ఎట్లా, ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా మొత్తం నియమ నిబంధనలు సీరియస్గా పెట్టడం జరిగింది మొత్తం మీద. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే క్లియర్ కట్గా మనకు అనర్హులందరినీ తొలగించేటువంటి ఇది సంబంధించిన అంశం. తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ అనేది 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి సవరణ చేస్తూ ఉంది. మొత్తం వడపోత కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే చనిపోయిన వాళ్ళు పేర్లు తొలగించడం, 2 ఓట్లతో తొలగించడం, దొంగ ఓట్లతో తొలగించడము, ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం మీద 2002 ఓటర్ జాబితా ఆధారంగా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే దీని పట్ల చాలా జాగ్రత్తగా మనకు అవేర్నెస్ లేకపోతే, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కనుక మనం పాటించకపోతే తప్పకుండా మనం అందరం కూడా మన ఓటును కోల్పోయేటువంటి ప్రమాదం 100% ఉంది. వాస్తవానికి తమిళనాడు రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు కూడా ఈ ప్రక్రియ ద్వారా మొత్తం కూడా పోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో అయితే 50 లక్షల ఓట్లు పోయినాయి. మరి కాబట్టి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి 25వ తారీఖు ఈ నెల, ఇది ఇప్పుడు ఇలా మనకు 18వ తారీఖు అంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్లో 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. వేలాది మంది మరి ఈ బిఎల్ఓస్ అంటే గవర్నమెంట్ స్పెషల్గా అపాయింట్ చేస్తుందా, లేకపోతే బిఎల్ఓస్ అంటే వాస్తవానికి క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్స్ అనే వాళ్ళే బిఎల్ఓలుగా వ్యవహరిస్తారు. ఓటర్కి సంబంధించిన అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకే మరి ఇప్పుడు ఈ డ్యూటీ అప్పచెప్పినట్టున్నది. బహుశా ఇంకా ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో మిగతా ఉద్యోగులందరూ కూడా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారనేది కూడా మనం చూస్తాం. మొత్తం మీద బిఎల్ఓస్ అంటేనే కనుక అంగన్వాడీ టీచర్సే మనకు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వచ్చి మ్యాపింగ్ అని చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అది క్లియర్గా మనము ఆ అవగాహన లేకపోతే, ఆ డైరెక్షన్ పాటించకపోతే కనుక మన ఓటు కోల్పోయే ప్రమాదం అయితే 100కు 100% ఉంది. కాబట్టి ఇక్కడ మన న్యూస్ ఛానల్ తరఫున ఈ వీడియోస్ అనేది ఇప్పుడు 1 వీక్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం, జరుగుతున్నప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియో భాగంగా చాలా వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా ఇది మన ఓట్లకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీంట్లో ఎంతో కొంత మనకు తెలిసినటువంటి అంశాలను, స్టేట్ న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ను, పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ను వివరించి అందరికీ ఎంతో కొంత ఇది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే మరి ఈ వీడియోలని ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము. దీన్ని రెగ్యులర్గా ఫాలో కండి. ఇప్పుడు మొత్తం మీద మనము దీంట్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చదివే ప్రయత్నం చేద్దాం. మనం మొత్తం మీద ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి, 2002 నాటి ఓటర్ జాబితాలో ఆధారంగా మ్యాపింగ్ చేస్తారట. ఆ లిస్టు ఆధారంగా మ్యాపింగ్ చేస్తారు. వివాహిత మహిళలకు, యువతకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. బిఎల్ఓల ద్వారా అయితే పరిష్కారం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఈ ఆర్టికల్లో ఏముంది, మనకి ఇక్కడ జ్యోతి పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని క్లియర్గా మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మన యూట్యూబ్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం టకటక 5 నిమిషాలు చెప్పేటువంటి అయ్యేది కాదు. ఇది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకుంటే తప్ప మనం మోసపోతాం లేకపోతే. కాబట్టి కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఈ వీడియో తర్వాత
మరిన్ని వీడియోలు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి ఇది 25 తారీఖు వరకు చేస్తాం, 25 తర్వాత కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి పేపర్లో వచ్చినటువంటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. ప్రస్తుతం ఉన్న చోట 2002 నాటి ఓటర్ జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలి అంటే, సార్ మ్యాపింగ్లో ఉన్నటువంటి 3 రకాల మొత్తం మీద 3 పద్ధతులు ఉంటాయట. క్షేత్రస్థాయిలో మరి ఆ బిఎల్ఓలు యాప్ ద్వారా మనకు మ్యాపింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. అంటే మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి మనకు. అయితే ఏ పద్ధతిలో మ్యాపింగ్ చేసుకోవచ్చు? 2002 ఓటర్ జాబితాలో పేరు ఉండి ప్రస్తుత జాబితాలో కూడా పేరు ఉన్నవాళ్ళు అంటే 2002లో ఓటు ఉంది, ప్రజెంట్ కూడా ఈ జాబితాలో కూడా ఓటు ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఆ బిఎల్ఓల సహకారంతో సెల్ఫ్ మ్యాపింగ్ విధానం పాటించవచ్చు. ఇది అంటే మనకు 2002 ఓటర్ జాబితాలో పేరుంది, ప్రజెంట్ ఓటర్ జాబితాలో పేరుంది కాబట్టి సెల్ఫ్ మ్యాపింగ్ ద్వారా మన దీని ఓటు పొందే అవకాశం ఉంటుంది. 2002లో మైనర్ కావడం వల్ల ఓటర్ జాబితాలో పేరు లేకుంటే ప్రస్తుతం ఓటకు కలిగి ఉన్న యువతకు యాడ్ ప్రొజెనీ విధానం వర్తిస్తుంది. అంటే అప్పుడు 2002 తర్వాత అంటే అప్పటి వరకు మైనర్ ఉన్నాడు అతను. 2002 వరకు కూడా 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి ఓటు కోల్పోయాడు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఓటు అప్లై చేసుకున్నాడు కాబట్టి అతను యాడ్ ప్రొజెనీ విధానం ద్వారా మనం ఓటు హక్కు పొందొచ్చు. దీని ప్రకారము ఏం చేయాలి మరి? అప్పుడు అంటే 2002 ఓటర్ జాబితాలో పేరు రాలేదు. బికాస్ ఆఫ్ ఎందుకు? అతను మైనర్ కాబట్టి రాలేదు. మరి అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు కుటుంబ సభ్యులు అంటే తాత, నానమ్మ, అమ్మమ్మ, అమ్మ నాన్న, నానమ్మ, తాత, వీళ్ళకి సంబంధించిన ఆ జాబితాలో ఉండేటువంటి ఆ ఓటర్ జాబితా ఆ కార్డు ఉంటుంది కదా, ఆ నంబరు, ఇప్పుడున్నటువంటి ఓటర్ జాబితాకు జత చేసి రెండిటితోని మనము మ్యాపింగ్ చేసుకుంటే క్లియర్ కట్గా మనకు ఓటు వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏంటంటే 2002 వరకు మనకు మైనర్ ఉన్న అతను అంటే 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి ఓటు ఆ 2022 జాబితాలో పేరు అనేది లేదు. కానీ వాళ్ళ నానమ్మది ఉంది, అమ్మది ఉంది, నానమ్మది ఉన్నది, తాతది ఉన్నది, అమ్మది ఉంటుంది, నానిది ఉంటుంది. కాబట్టి ఈ నలుగురిలో ఎవరిదైనా మనము పేరు తీసుకొని వాళ్ళ ఓటర్ జాబితా కార్డు నంబర్ తీసుకొని ఇప్పుడున్నటువంటి ఓటు కార్డును పట్టుకొని మనం యాడ్ చేసుకుంటాం. ప్రొజెనీ విధానం ద్వారా మొత్తం మీద మ్యాపింగ్ చేసుకుంటే క్లియర్ కట్గా ఇది అయిపోతుంది. ఇక్కడ మూడో ప్రశ్న ఏముంది? 2002లో ఓటు నమోదు చేసుకొని వారి పరిస్థితి ఏంది? మరి వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోలే అంటే అప్పుడు నిండలేదు. వాళ్ళకు ఎందుకు అప్లై చేసుకోలేదు అంటే నిండలేదు కాబట్టి. 2002 నాటికే 18 ఏళ్ళు నిండినప్పటికీ అంటే నిండినప్పుడు కాదు కానీ మైనరు కానప్పుడు కాదు, అయిన తర్వాత కూడా మైనర్ అయిన తర్వాత అయింది కానీ అప్లై చేసుకోవాలి. మొత్తం ఏదైనా కారణం చేత అప్పట్లో ఓటర్ జాబితాలో పేరు నమోదు కానీ వాళ్ళు సెల్ఫ్ ప్రొజెనీ విధానం ఎంచుకోవచ్చు. సదరు ఓటర్కు కుటుంబ సభ్యుల పెద్ద సేమ్ ఇప్పటిలెక్కనే తాత, తండ్రి, పెద్దలు, తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు వాళ్ళ పేరు 2002 ఓటర్ జాబితాలో ఉంటే ఆ లింకు ఆధారంగా బిఎల్ఓ ద్వారా సెల్ఫ్ ప్రొజెనీ పద్ధతిలో మ్యాపింగ్ చేయించుకోవచ్చు అనేది ఉంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్ కట్గా 2002 ఓటర్ జాబితాలో మైనర్ కాకపోవడం వల్ల ఓటు రాకపోయినా, ఒకవేళ మైనరు దాటి 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఏదైనా రీజన్ వల్ల కనుక మనం ఓటు నమోదు చేసుకోకపోతే ఏం చేస్తాము? మొత్తం తర్వాత తల్లి, తండ్రి ఈ నలుగురి యొక్క ఓటు ఉన్నటువంటి ఆ ఓటు కార్డు తీసుకొని మనము అప్లై చేసుకుంటే మొత్తం మీద ఇప్పుడున్న కార్డు జత చేసి అప్లై చేసుకుంటే సెల్ఫ్ ప్రొజెనీ విధానం ద్వారా క్లియర్ కట్గా ఓటు వస్తుందని చెప్పడం జరిగింది. ఇంకోటి, వివాహిత మహిళలకు ఓటు హక్కు కోల్పోవద్దంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే వివాహిత అంటే పెళ్ళైన వాళ్ళు 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన మహిళలకు సమస్య ఎదురవుతుంది. ఇక్కడ క్లియర్ చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే 2002 తర్వాత పెళ్ళైంది ఆమెకు. ఎట్లా మరి అత్తగారింటికి వచ్చింది? ప్రస్తుతం ఉన్న చోట 2002 ఓటర్ జాబితాలో పేర్లు ఉండే ఎట్లాగో అప్పుడు లేదు కాబట్టి ఉండదు ఓటు. అప్పుడు తమ ఓటు కోల్పోకుండా ఉండాలంటే 4 సూత్రాలు పాటించాలని ఎన్నికల సంఘం విధి విధానాల్లో చూపించింది. ఇక్కడ సిఎస్ఐ ఎలక్షన్ కమిషన్ విధానం ప్రకారం వివాహిత మహిళ ఏం చేయాలి? వివాహిత మహిళలు వారు పుట్టిన ఊరిలో
ఓటర్ జాబితాను పరిశీలించాలి. అక్కడ వారి అమ్మ నాన్న పేరు ఏ సీరియల్ నంబరులో ఉందో తెలుసుకొని ఆ పేజీని స్క్రీన్ షాట్ జిరాక్స్ తీసుకోవాలట. స్క్రీన్ షాట్ జిరాక్స్ తీసుకోవాలి. ఆ సీరియల్ నంబర్ వివరాలను ప్రస్తుతం ఓటర్ ఐడి కార్డును తీసుకొని ఇప్పుడున్న ఊరు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఊరు అత్తగారిల్లు ఉంటుందో బిఎల్ఓకు సమర్పిస్తే గప్పుడు అయిపోద్దట మొత్తం మీద. అంటే ఆమెకు పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత అప్పుడు 2022 తర్వాత పెళ్ళయింది. ఆమె అత్తగారింటికి రావడం జరిగింది. ఇక్కడ ఓటు హక్కు ఉంది అతనికి, ఆమెకు ఉంది. మరి ఇప్పుడు ఎట్లా ఆమె ఓటును పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ 2022 జాబితాలో ఉన్నటువంటి అమ్మమ్మ సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి కుటుంబ సభ్యులు, తాత అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, నాన్న వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఆ పేజీలో ఉన్నటువంటి జిరాక్స్ ఓటర్ సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని జిరాక్స్ తీసుకొని ప్రస్తుతం ఓటర్ ఐడి కార్డుని జిరాక్స్ తీసుకొని బిఎల్ఓకి ఇస్తే సరిపోతుంది మొత్తం మీద. ఇట్లా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి నెక్స్ట్, బిఎల్ఓలు ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారు? మహిళలు తాము పుట్టిన ఊరిలో సేకరించిన 2002 ఓటర్ జాబితాలోని ఓటు కార్డు నంబర్ ఆధారంగానే బిఎల్ఓలు వివాహిత మహిళలకు ప్రస్తుతం ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేసి ఓటును భద్రపరుస్తారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామం వార్డుకు సంబంధించినటువంటి 2002 నాటి ఓటర్ జాబితాను స్థానిక బిఎల్ఓలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు అందజేస్తారు. నివాసం ఉన్న ఊరు బిఎల్ఓను సంప్రదిస్తే ఈ జాబితా లభిస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? లక్షల మందికి ఇప్పుడు ఆల్రెడీ 2002 తర్వాతనే మ్యారేజ్ అయింది. 2002 ఓటర్ జాబితాలో లక్షల మంది మహిళల పేర్లు లేవు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పుట్టిన ఏదైతే ఊరుందో ఆ ఊరిలో ఓటర్ జాబితాను మనము తప్పకుండా ఆ ఊరు బిఎల్ఓలకు కానీ అధికారులకు ఫోన్ చేయాల్సిందే. వాళ్ళు ఆ ఓటర్ జాబితా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళ దాంట్లో వీళ్ళ పేరు ఉండదు. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది. 2022 తర్వాత మ్యారేజ్ అయ్యి అత్తగారింటి కాడ ఉంటారు కాబట్టి ఆ జాబితాలో వీళ్ళ పేరు ఉండదు. కానీ కుటుంబ సభ్యుల పేరు ఉంటుంది. ఎవరిది? వాళ్ళకి సంబంధించిన అమ్మ నాన్న, నా అమ్మమ్మ తాతకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల ఓటు ఉంటుంది. ఆ ఓటు వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు మనం స్క్రీన్ షాట్ తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి ఓటు అత్తగారింటికి వచ్చినటువంటి ఓటు ఉంటుంది కదా, ఓటు కార్డు నెంబరు 2 జత చేసి మొత్తం మీద బిఎల్ఓకి ఇస్తే అప్పుడు బిఎల్ఓస్ మన ఓటు భద్రపరుస్తారు, ఓటును పోకుండా రక్షిస్తారు. క్లియర్ కట్గా ఇక్కడ అదే ఉంది. ఇక్కడ నియోజకవర్గం మారితే ఓటు ఎలా గుర్తించాలి? ఇక్కడ మళ్ళీ నియోజకవర్గం మారిన వారిని గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఇక్కడ ఓటరుకు ఇబ్బంది పెట్టకుండా ఒక కేంద్రీకృత డిజిటల్ డేటాబేస్ను వాడుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఫారంను నింపినప్పుడు సాఫ్ట్వేర్ కేవలం ఒక నియోజకవర్గంలోనే వెతకదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2002 నాటి డేటాబేస్లో వారి పేరు, తండ్రి, భర్త పేరును రన్ చేస్తుంది. ఉదాహరణకు 2002 నాటి రికార్డులో ఒక వ్యక్తి పేరు వరంగల్లో ఉన్నట్లు సాఫ్ట్వేర్ గుర్తిస్తే అది వెంటనే తమ పాత రికార్డుతో లింకు చేస్తుంది. దీనివల్ల పాత ఓటు రికార్డు ఇక్కడికి అనుసంధానం చేయబడుతుంది. పాత చోట ఆ ఓటికపై తీసేస్తారు మొత్తం మీద. ఈ డేటాబేస్ ఆధారంగా చేస్తారు. అంటే కాన్స్టిట్యున్సీ మారినటువంటిది ఇది ఇవ్వడం జరిగింది మొత్తం మీద. అంటే ఒకసారి దీన్ని చదువుదాం. నియోజకవర్గం మారితే ఓటర్ను ఏ విధంగా గుర్తిస్తారు? ఒక నియోజకవర్గం మారిన వారిని గుర్తించేందుకు, అంటే గతంలో కాన్స్టిట్యున్సీ మారుతారు కాబట్టి ప్రజెంట్ ఒక కాన్స్టిట్యున్సీలో ఉంటారు వాళ్ళు. ఎన్నికల సంఘం ఇక్కడ ఓటర్కి ఇబ్బంది పెట్టకుండా ఒక కేంద్రీకృత డిజిటల్ డేటా బేస్ను వాడుతుంది. ప్రస్తుతం ఓటరు నియోజకవర్గంలో ఫారం నింపినప్పుడు ఒక సాఫ్ట్వేర్ కేవలం ఒక నియోజకవర్గంలో వెతకదు. రాష్ట్ర వ్యాప్తంగా 2002 నాటి పూర్తి డేటాబేస్లో వారి పేరు, తండ్రి పేరు, భర్త పేరు రన్ చేస్తుంది. ఉదాహరణకు 2000 నాటి ఓటుగల వ్యక్తి వరంగల్లో ఉంటే సాఫ్ట్వేర్ గుర్తిస్తే అది వెంటనే పాత రికార్డు నుంచి కొత్త రికార్డుతో లింక్ చేశారు కాబట్టి పాత ఓటర్ మొత్తం తొలగిస్తారు అనేది ఇక్కడ ఉంది. అంటే ఒక నియోజకవర్గం మారిన వాళ్ళు, కాన్స్టిట్యున్సీ నుంచి మారినటువంటి వాళ్ళు ఎట్లా చేసుకోవాలని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మీద ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే 2002 ఓటర్ జాబితా ఆధారంగానే మ్యాపింగ్ జరుగుతుంది.
అంటే 2002 మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బిఎల్ఓలకు మనము మ్యాపింగ్ చేసేటప్పుడు మనము ఇచ్చేటువంటి డేటా మొత్తం కూడా 2002 ఓటర్ జాబితా ఆధారంగానే చేయాల్సి ఉంటుంది. 2002 తర్వాత పెళ్ళైన వాళ్ళు 2002 అప్పుడు ఆ జాబితాలో కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఓటు నమోదు చేసుకొని వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా మొగోళ్ళు అంటే పురుషులైనా మహిళలైనా కూడా ఏం పాటించాలి, మనం క్లియర్ కట్గా ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి డేటాని మనము తీసుకొని దాన్ని జత చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఓటు జాబితాను లింక్ చేసి మొత్తం మీద బిఎల్ఓకి ఇచ్చినట్లయితే అది మనకు ఓటు అనేది భద్రపరిచే అవకాశం ఉంటుందని కూడా క్లియర్ కట్గా మనకు అర్థమవుతూ ఉంది. మొత్తం మీద ఈ నిబంధనలు కనుక మనం పాటించకపోయినట్లయితే మన ఓటు మొత్తం తప్పకుండా పోతుంది, ఎగిరిపోతుంది, ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకా ఇలాంటి మిగతా పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ను కూడా క్లియర్గా మరొక వీడియోలో మరొకసారి ఇంకా మనకి ఇప్పుడిప్పుడే దీని కొంత గ్రిప్ వస్తుంది కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం క్లియర్గా నేను చేస్తాను. ఏదైనా సలహాలు ఉంటే కూడా మొత్తం మీద మీరు ఆ డిస్క్రిప్షన్లో వీడియో కింద కూడా కామెంట్ పెట్టండి. నాకు తోచినంత వరకు అయితే క్లియర్ కట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తా. ఇక మనం చదువుతున్న కొద్ది అర్థమయ్యేది ఏంటంటే 2022 జాబితానే మనము తీసుకోవాలి. పెళ్ళైనటువంటి వాళ్ళ లక్షల మంది మహిళలు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదైతే తల్లిగారికి సంబంధించిన ఊరికి ఫోన్ చేయాల్సిందే. వాళ్ళ ఓటు ఉంటే ఓకే, లేకపోతే ఇక మిగతా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆ లిస్ట్ మొత్తం తీసుకొని ఇక్కడికి జత చేసినప్పుడు ఓటు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేది మళ్ళీ చేస్తూనే ఉంటా. తప్పకుండా మరి ఛానల్లో ఫాలో కండి.